హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సియుకు వెళ్తామని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. हैदराबाद यूनिवर्सिटी का 400 एकड़ जमीन ये कांग्रेस गवर्नमेंट रातों रात सोवा प्रोक्लेंस को लगा के उसको साफ करके बेचना चाह रहे हैं। हम भारतीय जनता पार्टी उसको अपोज करने के लिए एक सेक्युलर हिसाब से हम जाए तो ये पुलिस वाले जहाँ के वहाँ अरेस्ट करे उसको हम अपोज करें। जो टीआरएस गवर्नमेंट वो जमीना बेचे जमीना गिरवी रखे वही रास्ते में ये कांग्रेस गवर्नमेंट जा रहा, उसको जरूर आगे दिनों में तेलंगाना के पब्लिक को ये जो बिहार को करे यही स्थिति ये कांग्रेस में आने वाला है। TV7 है। ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడంతో ఒకసారి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు హెచ్సియుకి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా అంతా భావించారు. సో దానికంటే ముందే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అడ్డుకొని ఆ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా ఇదే గడిబిడి మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట మాట్లాడిండు. ప్రభుత్వాలు భూములు అమ్మడానికి కాదు అని అన్నాడు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? ఆ రోజు టీఆర్ఎస్ కేంద్ర స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో కూడా దీనిపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది.